బాగా ఉందండి, ఆయన రావాలని. బాబు గారే రావాలి, మాకు ఏదైనా మాకు చంద్రబాబు గారే రావాలి. అన్ని బాగున్నాయి, అందుతున్నాయి. డాక్రాలని అన్ని పథకాలు బాగానే అందుతున్నాయి. బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారే రావాలండి. ఆయన చేసిన కార్యక్రమాలు మంచి చేశాడు. భవిష్యత్తులో కూడా లేని వాళ్ళకి కూడా బాగా చేస్తున్నాడు ఆయన గారు. అలాంటప్పుడు ఆయనే రావాలండి. మేము కోరుకునేది కూడా ఆయనే. మళ్ళీ బాగుందండి, చక్కగా లేని వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాడు. అన్నింటిని కూడా మంచి ఇస్తున్నాడు. ఏళ్ళ స్థలాలంటే ఇళ్ళు ఏంటి, మొత్తం ఉద్యోగాలు లేని ఉద్యోగాలు, మరి బోనస్లు ఏంటి, మామూలుగా పింఛన్లు కూడా ఆయన ద్వారా మంచి కంజెషన్గా వస్తున్నాయి. అలాంటప్పుడు ఆయన్నే కోరుకోవాలి, మంచి వాళ్ళనే కోరుకోవాలి. మనం చంద్రబాబు వస్తేనే బాగుంది. ఇప్పుడు ఇన్నేళ్ళది బాగుంది కదా పరిపాలన, అందువల్ల చంద్రబాబుదే బాగుంటుందండి. అందుతనే ఇస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కదండి, అందుతున్నాయని బాగానే ఇస్తున్నారని చెప్తున్నారండి. అదే మళ్ళీ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. డెవలపింగ్ అంటే ఇంకా అయిందా, ఇప్పుడు డెవలపింగ్ చేయాలంటే ఇంకా ప్రస్తుతానికి ఎవరో చేయలేరు. బాగుంది, మనం ఇడిపోయాక ఏమీ లేదు, కానీ ఆ టైంలో ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కానీ కాకపోతే ఇంకా ఎవరంత డెవలప్ చేయలేరు. ప్రస్తుతానికి డెవలపింగ్ అయితే ఆయన ఎవరు వచ్చినా డెవలప్ చేయాలంటే చంద్రబాబేనండి. ప్రస్తుతానికి చంద్రబాబు అయితే డెవలప్ చేయగలరు. పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇప్పుడు పనులు చేస్తున్నాడు కాబట్టి ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మట్టి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేపించారు. మరి రానున్న రోజుల్లో అయినే వస్తాడో ఎవరు వస్తాడో తెలియదు. ఎవరు వచ్చినా ఈ ఉన్నాయన్నీ లేబుల్ చేసి నెర లేనోళ్ళకి చూసుకొని మంచి చేశారు అనుకోండి, బాగుంటుంది అందరు. మరి వాళ్ళ నాన్నగారిని బట్టి ఆయన వచ్చిన పర్లేదు, చంద్రబాబు నాయుడు వచ్చిన పర్లేదు. మా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారే రావాలన్నదే మా కోరిక అండి. అభివృద్ధి బాగుంది, మంచి జరుగుద్ది, అదే మా కోరిక. చాలా బాగా జరిగింది. ఆయన లేకపోతే ప్రపంచం నాశనం కూడా అయ్యే అంత సీన్లో ఉంది. ఆయనే రావాలి, ఆయనే ఆదుకోవాలి. ఆయన లేకపోతే మొత్తం నాశనమే అయిపోద్ది. ఇప్పుడు వీడి ప్రోగ్రాంలు బాగానే ఉంటున్నాయి, కానీ మరి అయితే పింఛన్లు అనగా షుగర్ కార్డుల మీద ఇచ్చేయన్నీ కూడా సరుకులు అన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అయితే ఇప్పుడు ఈయన వస్తే ఏంటి అనేది మీరు అడిగేది ఎందునా సీఎం అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి నేర్చుకుంటాం కోసం వెళ్తూ ఉంటాడు కదా. అయితే ఇప్పుడు సీనియారిటీ అని కావాలంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూడటం కూడా మంచిదే. అయితే ఎలా చేస్తారనేది మాత్రం అది తెలుసుకోవడం కష్టమే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు సీనియారిటీ ఉన్న వ్యక్తి కదండి. ఇప్పుడు చేసినటువంటి ప్రోగ్రామ్ని కూడా తర్వాత వచ్చిన వాళ్ళు అమలు చేయాలంటే వాడికి మళ్ళీ వాళ్ళని మార్చేసేసి అన్ని పాత వాళ్ళ ఉండడానికి అవకాశం లేదనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు రద్దు చేసే అవకాశం కూడా ఇళ్ళలో ఉంటుంది కదా. పార్టీ ఎప్పుడైతే మనం మారిపోయిందో వాళ్ళు చేసే వ్యక్తిగత విషయాలు కూడా తేడాలు వచ్చేస్తాయి. సీఎం చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చూస్తున్నాం కదండి, ఇప్పటి దాకా ఆ డెవలప్మెంట్ వరకు చాలా బాగా చేస్తున్నారు. రేపు పొద్దున వస్తే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇది కానీ మొత్తం అంతా కూడా బాగా డెవలప్మెంట్ కనబడుతుంది. దాని గురించి నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతంగా ఇంకా ఈయనంత అనుభవం నారా చంద్రబాబు నాయుడు అనుభవం ఇంకెవరికి లేదు నాన్న. అయితే జగన్మోహన్ రెడ్డి కుర్రోడు కాబట్టి ఈదులో నలుగురిని పోగొట్టి ఆళ్ళు దెబ్బలాట్లకి వాటి కింద తయారు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నారా చంద్రబాబు నాయుడు అనుకో నలుగురికి ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయడానికి ఈయనకి అంతటి అనుభవం ఉంది. అంత 10 మందిని నడిపించినటువంటి శక్తి కూడా ఈయనలోనే ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి. అందు గురించి ఏంటంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు వస్తారని నా ఆశయాలు. నన్ను 4 ఏళ్ళ పరిపాలన బాగానే ఉందండి. తర్వాత భారతీయ జనతా పార్టీతో పోటీ కట్టి 4 ఏళ్ళు చక్కగా తనను మోడీ గారు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. 5వ సంవత్సరంలో వచ్చి మనకేమీ వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేయట్లేదని విడిపోయారు సార్. అయితే మాకేమీ లేదు, మాకు ఈ చీపురు గట్ట, ఈ తలపాకు, ఈ కాళ్ళ చెప్పులు ఇవే ఉన్నాయని ఏం లేదు. మాకు ప్రత్యేకవాదం అంటే ఎక్కి ఎక్కడంతో మా అమ్మ కొట్టిందని ప్రజలకు చెప్పాలన్న. అయితే 4 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఏం చేశారంటే నలుగురు కలిసి 4 ఏళ్ళ వరకు ఓపికగా ఉన్నారో లేదా తిన్నారో లేదు. నేను ఇచ్చానంటాడు ఆయన, నేను ఇవ్వలేదు అంటాడు ఈయన. ఇలా నానా తిరకాసుగా ఉంది నాన్న. అయితే ఈ 4 ఏళ్ళ తర్వాత 1 సంవత్సరం ఉంది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి మోడీ గారి పరిపాలన బాగోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వదిలేసి మళ్ళీ మామూలుగా మన ప్రజల్లోకి వచ్చిన ఆయన మోడీ గారు మనకు అన్యాయం చేశారు, దానికి అందరూ మీరు మద్దతు పలకండి అలాగేనని చెప్పారు నాన్న. అయితే అది ఏది నేదో ఏది అబద్ధం. మేము అక్కడికి వెళ్ళలేదు, ఢిల్లీ ఒకసారి కూడా నేను వెళ్ళలేదు. హైదరాబాద్ 3 సార్లు వెళ్ళినా, 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా నాయుడు గారు కలిశారు. మాకు అన్ని విషయాలు చెప్పాడు. నాన్న మీకు అన్నీ కొంటాం, మీకు అన్నీ ఉంటుంది, గూడు లేనివాడు కూడు లేనివాడు కూడి అన్నీ సరిపోయి కలిపేస్తాము అని. అవునా, ప్రత్యేకవాదం వద్దు, మాకు ప్యాకేజీ కావాలంటే ఆలీలు ఏం చేశారంటే ఆ ఢిల్లీ నుండి ఏదో వచ్చేది హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతి తీసుకొచ్చారు. అమరావతిలో ఏదో చేస్తున్నారో లేదో నేను వెళ్ళడానికి సాధ్యం లేక నేను వెళ్ళలేదు.
ఈ రకంగా ఉంది నాన్న. మరి ఏం చేస్తారు ఏంటో మరి మరి పోలవరం ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు, మరి అది కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు మనకి. అవును, రాజశేఖర రెడ్డి కాలాలు తవ్వి సోలేశాడు. నేను అప్పుడు ఆ రోజుల్లోనేమో 3 చక్రాల రిక్షా దొక్కుంటూ మా పిల్లలు పెంచుకుంటూ అలా చేశాడు నాన్న. అయితే ఈ రోజు ఏం చేశాడంటే పోలవరం ప్రాజెక్టు తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కాలాలు తవ్వేసి ఆయన వదిలేసి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని పోలవరం ప్రాజెక్టు ఎర్ర నారాయణ స్వామి గారు వీళ్ళందరూ కలిసి చక్కగా ఇది చేశారు నాన్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.